ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని చూడండి. అరే ఇయ్యాలటికెళ్ళి బళ్ళు చాలాటాయి కదా, తానం చేసింటే తిని పో. అబ్బా మమ్మీ ఒక 2 రోజుల తర్వాత పోతా. మళ్ళా 2 రోజులేంద్రా, నడువు సక్కగా. అబ్బా ఒక 2 రోజుల తర్వాత రోజు పోతా, ఒక్కరోజు కూడా తప్పియకుండా పోతా. నంగ బాడుక ఉన్నవేంద్రా. సరే పో, సోమవారంకి వెళ్ళి ఒక్కరోజు తప్పియకుండా పోవాలి మరి. సరే సెట్టు. ఈ విధమైన 2D కార్టూన్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి కొన్ని ఛానళ్ళు నెలకి లక్షల్లో సంపాదిస్తున్నాయి. మీరు కూడా ఇలాంటి కార్టూన్ వీడియోస్ జస్ట్ మీ మొబైల్ని యూజ్ చేసి టైంపాస్కి 5 మినిట్స్లో ఇలాంటి వీడియోస్ని తయారు చేయొచ్చు. అండ్ మీలో ఉన్న క్రియేటివిటీని యూజ్ చేసి రోజుకు 10 వీడియోస్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి టిమ్ క్రాఫ్ట్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఓపెన్ చేయండి. యాప్ అనేది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. యాప్ యొక్క లాంగ్వేజ్ అడుగుతుంది. యాప్ యొక్క లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎత్తేసేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన కంటెంట్ యొక్క లాంగ్వేజ్ అడుగుతుంది. మనం తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ వచ్చేసినాం. కంటిన్యూ వచ్చినాక యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ దీనిపైన వచ్చి ఇక్కడ లాగిన్ వచ్చేసేయాలి. లాగిన్ వచ్చి మనం జీమెయిల్ ఉంటే జీమెయిల్, ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్. నేను జీమెయిల్ ఉంది కాబట్టి జీమెయిల్తో చేస్తున్నా. ఓకే, జీమెయిల్తో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి 3 ఆప్షన్స్ కనబడతాయి. మనం లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం లాంగ్ వీడియోస్ కోసం ఒకటి తీసుకుందాం. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. మనం డిఫాల్ట్గా ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్ తీసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేసిన. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఎంత క్రియేటివిటీతో ఉంటే అన్ని క్యారెక్టర్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ నేను 2 క్యారెక్టర్స్ తీసుకుంటున్నా. నేను 2 క్యారెక్టర్స్ అనేటివి తీసుకున్నా. ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్. నా దగ్గర ఆడియో ఫైల్ లేదు కాబట్టి నో ఐ విల్ రికార్డ్ మై డైలాగ్స్. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రాంక్ స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 క్యారెక్టర్లు అనేవి యాడ్ అయితే దీన్ని మన ఇష్టం వచ్చిన దిక్కు మూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్యారెక్టర్ పట్టుకొని మనం ఇష్టం వచ్చిన సైడ్ మూవ్ చేసుకోవచ్చు. అండ్ కింద అనేది మనకు టైం లైన్ కనబడుతుంది. ఇంకా మనకు నెక్స్ట్ టైం లైన్ కావాలంటే ఇక్కడ నెక్స్ట్ ఫ్రేమ్ పైన వస్తే ఇలా మనకు ఫ్రేమ్స్ అనేటివి యాడ్ అవుతాయి. ఈ విధంగా మన వీడియో లెంత్ అనేది ఎంత ఉండాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఫ్రేమ్ పైన క్లిక్ చేసి అండ్ మనం ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చి దీన్ని యానిమేట్ చేద్దాం. ఫస్ట్ ఫ్రేమ్లో యానిమేట్ చేయాలంటే ఏ దానిపైన యానిమేట్ చేయాలనుకున్నా దానిపైన క్లిక్ చేసి మనం ఇక్కడ మలపాల. దీన్ని ఎక్కడ ఇలా ఈ విధంగా బెండ్ చేయొచ్చు. మనం ఇష్టం వచ్చినట్లు యానిమేట్ చేసుకోవచ్చు దీన్ని ఇక్కడ పట్టుకొని. అండ్ కాళ్ళు, చేతులు అన్నీ యానిమేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఇష్టం, మన క్రియేటివిటీ. హాయ్ చెప్పాలంటే హాయ్ చెప్పొచ్చు, బాయ్ చెప్పాలంటే బాయ్ చెప్పొచ్చు. డ్యాన్స్ చేపియాలనుకున్నాం అనుకో ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనం పాడబెట్టొచ్చు, లేదు ఉరికిపోయొచ్చు, లేదా జంప్ చేపియొచ్చు. ఈ విధంగా చాలా రకాల యానిమేషన్స్ ఇక్కడ ఉంటాయి. మీ స్టోరీకి తగ్గట్టు ఇక్కడ ఫోన్ మాట్లాడాలంటే ఫోన్ తీసుకొని ఫోన్ మాట్లాడచ్చు. ఇక్కడ మన స్టోరీకి తగ్గట్లు దీన్ని అప్లై చేసుకొని ఈ విధంగా యానిమేట్ చేసుకోవచ్చు అనమాట. యానిమేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ ఉంటుంది. క్యారెక్టర్ని చిన్నగా చేయొచ్చా, పెద్దగా చేయొచ్చా, కిందికి చిన్నగా, పెద్దగా ఈ విధంగా ఇక్కడ స్కేల్ చేసుకోవచ్చు అప్ టు 100x వరకు. మనకు దాంతో ఏం సంబంధం లేదు కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రైట్. దాన్ని కొట్టేసి అదేవిధంగా ఈ క్యారెక్టర్ని కూడా యానిమేట్ చేయొచ్చు. ఇక్కడ వంగచ్చు, ఇట్లా పుష్పరాస్తులు కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ మలపొచ్చు ఎక్స్ప్రెషన్స్ ఈ విధంగా కనిపిస్తుందా. ఈ విధంగా ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ మలిపి ఇక్కడ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వచ్చు. ఇట్లా లాగినట్లా ఇక్కడ మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ పిచ్, ఇక్కడ మనం టెంపో, ఇక్కడ టెంపో పిచ్ 2 సెట్ చేసుకొని ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు మనం. రైట్, ఇక్కడ రైట్ కొట్టి ఇక్కడ రైట్ పైన క్లిక్ చేసి పైన రాంగ్ సింబల్ కనబడుతుంది. రాంగ్ సింబల్ వచ్చిన తర్వాత డన్ వచ్చేసింది. డన్ వచ్చేసి ఏ యానిమేట్ని అయితే వాయిస్ ఓవర్ జనరేట్ చేయాలనుకుంటుందో దానిపైన ఇక్కడ క్లిక్ చేసినాం అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా అడుగుతా అన్ని అలా ఇచ్చేసేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే అలా ఇచ్చేసి మనం ఏ వాయిస్ అయితే జనరేట్ చేయాలనుకుంటున్నామో దానికి మనం ఏం మాట్లాడినా దానికి అది లిప్ సింక్ కరెక్ట్ ఇస్తుంది. ఓకే, ఈ క్యారెక్టర్ అయిపోయింది. ఈ క్యారెక్టర్ అయిపోయినాక నెక్స్ట్ దీన్ని సేవ్ చేసి ఈ క్యారెక్టర్ది
మనం ఏమైతే మాట్లాడతామో అదే విధంగా ఇక్కడ మాట్లాడతది. ఇక్కడ మనం ఇచ్చిన డైలాగ్‌కి పర్ఫెక్ట్‌గా లిప్ సింక్ అనేది జేస్తది. ఈ విధంగా మనం యానిమేషన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత సేవ్ జేసి ఈ విధంగా అన్ని ఫ్రేమ్స్‌కి మనం ఇక్కడనే ఎడిటింగ్ జేసుకోవచ్చు. ఇక్కడనే వాయిస్ ఓవర్ ఇయ్యొచ్చు. మనం వేరే యాప్ యూజ్ జేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఈ విధంగా జనరేట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ పైన ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తది. మన క్రియేటివిటీ మనం ఎంత టైమ్ స్పెండ్ చేస్తే అంత మంచిగా అవుట్‌పుట్ అనేది వస్తది. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అని క్లిక్ చేయండి. ఎక్స్‌పోర్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటది. ఇక్కడ వాటర్ మార్క్ రిమూవ్ చేయాలంటే డబ్బులు కట్టాలి. సో, మనకు వాటర్ మార్క్ తోటి అంత కనిపించదు వాటర్ మార్క్. సో, నెక్స్ట్ ఇక్కడ మన వీడియోకి ఒక నేమ్ పెట్టుకోవాలి. మన ప్రాజెక్ట్ నేమ్ ఏదైనా పెట్టుకొని ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేయాలి. ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మన వీడియో అనేది యానిమేట్ అయితా ఉంటది. మనం ఏ విధంగా యానిమేట్ చేసినామో ఆ విధంగా యానిమేట్ అయితా ఉంటది. వీడియో ఎక్స్‌పోర్ట్ అయిపోయినాక మనం డైరెక్ట్ యూట్యూబ్‌లో కావాలంటే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ షార్ట్స్ కావాలంటే షార్ట్స్‌లో అప్‌లోడ్ చేసుకొని లక్షల్లో సంపాదించుకోవచ్చు. ఈ విధంగా మనకు వీడియో ప్రాసెస్ అయిపోయినాక ఇక్కడ సేవ్ టు గ్యాలరీ పెట్టామనుకో మన వీడియో అనేది గ్యాలరీకి సేవ్ అయితది. అక్కడి నుంచి మనం యూట్యూబ్‌లో ఎలా అప్‌లోడ్ చేసుకోవాలి అండ్ మన వీడియోస్‌ని ఎలా వైరల్ చేయాలంటే స్క్రీన్ మీద 2 వీడియోస్ కనబడుతున్నాయి. వాటిని క్లిక్ చేసి వీడియోని క్లారిటీగా చూడండి. మీకు స్టెప్ బై స్టెప్ యూట్యూబ్‌లో ఎలా గ్రో అవ్వాలో తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.